ప్రజలు ఆర్థికంగా నష్టపోరాదని, ప్రజల ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు 37,88,00,000 విలువైన CMRF చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంతో ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు ఆర్థికంగా నష్టపోరాదన్న ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు కొండేపి నియోజకవర్గం పరిధిలోని 71 మందికి 37,88,000 రూపాయల చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కొండేపి నియోజకవర్గంలో 996 మంది లబ్ధిదారులకు 7,95,53,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కొండేపి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం పట్ల ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్టు తెలిపారు. టైం పడుతుంది. స్కూల్ నడుస్తుందా? గౌరవ ఖాళీ వల్ల పని చేస్తారు. ఓకే సార్, ఓకే సార్. ఎర్ర శివరామయ్య గారు మడ్డా వెంకటరత్నం సురారెడ్డిపాలెం. ఓకే సార్. అనుగులు కూడా ఊళ్ళో పుట్టబడిపోయినా అన్ని సార్ 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 సార్. ఓకే సార్, ఓకే సార్. వల్లకూరి మాధవరావు సూరారెడ్డిపాలెం. ఓకే సార్. 23,000 ఇచ్చారు చంద్రబాబు నాయుడు. వాట్సాప్ పెట్టండి అమ్మాయికి, స్టాంప్ వేసింది, ఫోన్ చేస్తారు. ఇది కొండేపి నియోజకవర్గంలో 95 మందికి 37 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కొండేపి నియోజకవర్గంలో 996 మందికి 7,95,53,187 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం వచ్చినటువంటి 17 నెలల్లో ఇంత పెద్ద మొత్తం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి విధంగా ఆర్థిక సహకారం ఎవరు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు ప్రజా అవసరాల కోసం ప్రజలు ఆర్థికంగా నష్టపోకూడదని, ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఈ విధంగా ఇస్తామన్నారని వారికి ప్రత్యేకంగా నేను కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేసేటువంటి అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను.